హాయ్. శంకర్ 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగలాడు. ఇవనా? ఆగు. చెప్పు, నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిబుతులు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ వచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. కోట్లా? ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నాలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏంటి శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకరబాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే, టైం అవుతుంది, సార్ రెడీ చేసుకో. అదండి. ఓ పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మబ్బా, వ్యవసాయం బతుకుద్ది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దబ్బా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నానా చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ల ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు,
మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకటానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు, కానీ ఏది ఇక్కడ నీళ్ళేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లో ఏంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు? అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్ళేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది. అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికీ ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు. 6 నెలల సంధి ఇదే కదా చెప్తుంటా. ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని. శంకర్తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా? వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది. నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈడుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి. అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండయ్యా రండి. తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వద్దుగానులే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య ఆ. పాలు అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్. అన్నయ్య ఉమ్. కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళు. ఓ, అమ్మా హరిత, అన్నయ్య ఇట్రా. ఏంటన్నయ్య? ఇదొకసారి విను. నీళ్ళు. ఆ, అమ్మా ఇక్కడికి రా. నీళ్ళు. రండి రండి రండి. విను. నీళ్ళండి. ఆ చైన్ ఎవరిది? మన భూపతమేడిది. ఆ చేను కమరుద్దీన్ శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందే అప్ప. శంకర్ బాబు, శంకర్ బాబు. ఏం జరుగుతుంది ఇక్కడ? గేట్ చేయండి. ఎవరు మీరంతా? ఆ మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూములో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మా భూములు మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మినిట్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. Anyway, make sure the water is in large quantity. అమ్మకుండానే మీరు ముద్రలు వేశారా? ఇవిగో రిజిస్ట్రేషన్
ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు, మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టాం. ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తా. ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం. ఒకళ్ళు రండి. వదలండి సార్. మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. ఇది లంచ్ అవర్ అని తెలీదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి. నేను వచ్చి చూస్తాను. సార్ ఎంత అవుతారు నీకు? ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా. మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు పో. సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్. తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్దలు తీసుకున్నారు. వాళ్ళే చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న SSLC చదివాడు సార్. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడ్డు. గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చంపేస్తా. చెల్లిలా తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? రేయ్! నాలిక్కి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, పుచ్చగించడం రెండు తెరికే. సార్ ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలకు కూడా మేము విలువిస్తావురా. కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. నా బిడ్డకేం కాదు కదా? ఏం కాదమ్మా. మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి. రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడవు. అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభా. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదండి. ఎవరికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారింటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలబెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు.
అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి. మీకు ఏ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమన్నా మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతానురా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్లోకి రౌడీలు వచ్చి ముసలి కొడతారటన్నా. తిప్పరా ఆటోని.